కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు వాడేవారికి జీరో బిల్స్ జారీ చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. 200 యూనిట్లు వాడేవారు బిల్లు చెల్లించాల్సిన పని లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఈ రోజున గృహజ్యోతి స్కీమ్ను కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ వరంగల్ నగరం లోపల మంత్రి కొండా సురేఖ గృహజ్యోతికి సంబంధించినటువంటి గ్యారంటీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వరంగల్ నగరం లోపల లబ్ధిదారులకు జీరో బిల్ గృహజ్యోతి స్కీమ్ కింద ఇచ్చినట్టు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామనే హామీ ప్రకారం ఈ రోజున జీరో బిల్ను కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో వీళ్ళకి వచ్చినటువంటి 725 రూపాయల బిల్లును పూర్తిగా గృహజ్యోతి సబ్సిడీ కింద మైనస్ చేస్తూ పేమెంట్ కోసం జీరోను సూచిస్తూ బిల్స్ ఇచ్చారు. ఏ హామీలు అయితే చెప్తున్నారో ఆ హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేదల మధ్య సంక్షేమమే మా ఎజెండా అంటూ కూడా కాంగ్రెస్ మరొకసారి ప్రజలకైతే చెప్తుంది. మనతో లబ్ధిదారులను ఒకసారి వారి స్పందన చూద్దాం. ఎట్లా ఉంది? ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఇప్పుడు అది మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ గృహజ్యోతి స్కీమ్ కింద ఈ ఉచిత కరెంటును ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదే కాక బస్సులు కూడా ఇచ్చారు. ఈరోజు గ్యాస్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇదివరకు నెలకు ఎంత కరెంటు బిల్లు వచ్చేది? 400 నుండి 500 వరకు, ఒక్కోసారి 300, ఎండాకాలం అయితే 600 అలా వచ్చేదండి. ఇప్పుడు అవన్నీ మీకు సేఫ్ అవుతున్నాయి కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టి. ఏం చెప్తారు మరి? ఈ గవర్నమెంట్ వల్ల మా లబ్ధిదారులందరికీ, మాకే కదా ప్రజలందరికీ కూడా, రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా చాలా లబ్ధి పొంది ఉన్నారు ఈ గవర్నమెంట్ వలన. ఇంకా 6 స్కీములు కూడా వాళ్ళు వచ్చేటివి ఉన్నాయి. ఇప్పటివరకు 3-4 జరిగినాయి. ఇక మిగతాయి కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. మరి ప్రతిపక్షాలు అటు కేటీఆర్ వీళ్ళందరూ ఏమైంది హామీలు ఏమైందని చెప్తారు కదా, నిజంగా మరి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు వాళ్ళకు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళు చేసిన హామీలను ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక ముందు కూడా ఇస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఈ ప్రభుత్వమే ఉండాలని కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, నెల కరెంటు బిల్లు మీ మధ్యవర్తి కుటుంబము ఇప్పుడు దాదాపుగా మీకు 700 రూపాయలు కన్సెషన్ వచ్చింది, జీరో బిల్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి కరెంటు బిల్లు తోటి. ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు కదా మీకు ఇస్తామని చెప్పేసి, అప్పుడు నమ్మారా? అసలు ఇప్పుడు మీకు నిజమైంది కదా? ఇప్పుడే నిజమైంది, వచ్చింది కాబట్టి నిజమైంది. బస్సులు కూడా ఫ్రీగా వస్తుంటే బస్సులో కూడా పోయి వచ్చినాము, తీస్తాము, అన్నీ చేసాము. ఏం చెప్తారు మరి? అన్నమాట ప్రకారం హామీ ప్రకారం ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు సీఎం? ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఇది చూస్తున్నాము. ఒక్కొక్క లబ్ధిదారులు ఓవైపు అధికారంలోకి వచ్చిన తర్వాతనే రెండవ రోజే 2 గ్యారంటీలు అమలు చేశారు. మళ్ళీ ఈ రోజు అటు 500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్, దాంతోపాటు గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటును ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. మొత్తానికి 4 గ్యారంటీలను ఈ రోజుతో ఇచ్చడం జరిగింది. మరో రోజు మరికొద్ది రోజులను రేషన్లైజ్ చేసిన తర్వాత మిగతా గ్యారంటీలు కూడా అమలు చేస్తామంటూ కూడా అటు మంత్రి సురేఖ చెప్తున్నారు. ఇక లబ్ధిదారులు ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందుతున్నారో వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలుపుకుంటోంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలంటూ కూడా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.